వాస్తవంగా ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి డబ్బులిచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించింది. దాన్నే చంద్రబాబు కొనసాగిస్తున్నారు. సరే వాళ్ళు నిన్న మాట్లాడినట్టు వేదిక మీద 10,000 ఇచ్చేవాడు, మేము 15,000 ఇచ్చామంటే అంతకుముందు అసలు ఏమీ ఇవ్వలేదు. ఏమి ఇబ్బంది, 10,000 రూపాయలు అన్నటువంటి సిస్టమ్ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు. మారిన సీజన్ ప్రకారం ఆటోమేటిక్గా. అంతే తప్పించి అసలు ఆ పథకమేమి తెలుగుదేశం ప్రారంభించలేదు, లేదు చంద్రబాబు గారి మానసపుత్రికగా, అది జగన్ మానసపుత్రిక. జగన్ మానసపుత్రిక కంటిన్యూ చేస్తున్నారు. ఏదైతే ఇదివరకు 108 లేకపోతే కనుక గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇది నవరత్నాల్లో ఇచ్చేటటువంటి డబ్బులు, ఆ సిస్టమ్, అమ్మ ఒడి, ఇట్లాంటి ఆటోమేటిక్గా ఆ క్రెడిట్ జగన్కే వస్తుంది. అయితే ఇది రాసుకోవాలి వార్త. అది కాకుండా చంద్రబాబు బురిడి కొట్టించారు, డైరెక్ట్ అన్నలకి బాబు బురిడి కొట్టించారు, బ్యాడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ఆర్థిక సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారు, హామీ ఇచ్చారు. 2023లోనే 13 లక్షల మంది అర్హులు ఉన్నారని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు 2,90,000 మంది అంటున్నారు అన్నటువంటి. వాళ్ళ చేతిలో మీడియా ఉంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 చెప్తారు, అధికారంలోకి వచ్చాక చేసేది ఏంటి అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అప్పట్లో పెన్షన్లు ఇంకా చాలామంది ఉన్నారు, 2-3 ఇంకో 20-30 లక్షలు ఉంటారన్నారు. ఇప్పుడు వచ్చాక జగన్ ఇచ్చిన పెన్షన్ల కంటే 4 లక్షలు తగ్గిస్తున్నారు తప్పించి పెంచలేదు. ఇప్పుడు అనర్హులు అన్నటువంటి పాయింట్ తీసుకొస్తున్నారు. అప్పుడు అర్హులందరికీ ఎందుకు ఇవ్వని అడిగారు. అట్లాగే పట్టాభి అనుకుంటా 7 లక్షలు ఏమో ఉన్నారన్నారు. ఏది ఇట్లాగా సొంతగా ఉన్నటువంటి వాళ్ళు, క్యాబులు కానీ ఆటో డ్రైవర్లు కానీ. నారా లోకేష్ 13 లక్షల మంది అన్నారు అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు రాసుకొచ్చినటువంటి. వాళ్ళ చేతిలో ఒక అదృష్టం ఉంది. వాళ్ళు ఏం చెప్పినా నమ్మేటటువంటి ఒక సెక్షన్ ఉంది. అది ఒక కట్టర్ ఫ్యాన్స్. అది ఆ కట్టర్ ఫ్యాన్స్కి తోడు ఇప్పుడు కట్టర్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ కట్టర్ ఫ్యాన్స్, అదే నిజమని నమ్మేటటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ వార్తల కంటే కూడా ఈ పథకం అసలు తెచ్చింది జగన్ అని రాసుకుంటే బాగుండేదేమో.